మనం వేరే వాళ్ళకి చేసిన ప్రామిస్ ని బ్రేక్ చేస్తే వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. కానీ నీ మీద నువ్వు పెట్టుకున్న ప్రామిస్ ని బ్రేక్ చేసుకుంటే నీ మీద నీకే నమ్మకం పోతుంది. నమస్కారం, మీ జీవితాన్ని మార్చేసే జర్నీకి స్వాగతం. మై నేమ్ ఇస్ చైతన్. వెల్కమ్ టు చైతన్య డిసిప్లిన్. ఒక సింపుల్ క్వశ్చన్: నువ్వు ఎన్నిసార్లు రేపటి నుంచి చేంజ్ అవుతా అని నీ మీద నువ్వు ప్రామిస్ చేసుకున్నావు? రేపు ఎర్లీగా లేస్తా, రేపు వర్కౌట్ చేస్తా, రేపు చదువుకుంటా, రేపు ఫోన్ తక్కువ చూస్తా. కానీ ఆ రేపు అనేది వచ్చినప్పుడు మళ్ళీ అదే రొటీన్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ అదే ఎక్స్క్యూజెస్, మళ్ళీ అదే ప్రామిస్. ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు ఒక పని కంప్లీట్ చేయకపోవడం కాదు, నీ మీద నీ నమ్మకాన్ని కొంచెం కొంచెంగా లూజ్ అవుతున్నావు. ఒకసారి ప్రామిస్ ని బ్రేక్ చేస్తే పెద్ద ప్రాబ్లం కాదు. ప్రతిసారి ప్రామిస్ ని బ్రేక్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్ కి ఒక మాట వెళ్తుంది, నేను చెప్పిన మాట నేను ఫాలో అవ్వను అనే మెసేజ్ మన బ్రెయిన్ కి వెళ్తుంది. అక్కడే మన డిసిప్లిన్ వీక్ గా అవుతుంది. కాబట్టి పెద్ద ప్రామిస్ చేయకు. ఎవ్రీడే 10 minutes చదువుకుంటా అని చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న ప్రామిస్ పెట్టుకో, ఈ రోజు 1 hour చదువు, అంతే, అది కంప్లీట్ చెయ్యి. నెక్స్ట్ డే కూడా అలాగే ఒక చిన్న ప్రామిస్ పెట్టుకో. ఇలా రోజు నీ మీద నీ నమ్మకాన్ని బిల్డ్ చేసుకో. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనల్ని మనం పొగుడుకోవడం కాదు, మనకి మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం. ఈ రోజు ఛాలెంజ్, నీ మీద ఒక చిన్న ప్రామిస్ పెట్టుకో. అది ఎంత చిన్నదైనా పర్లేదు, కానీ ఈ రోజే కంప్లీట్ చేయి. ఎందుకంటే నీ మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం నీ డిసిప్లిన్ కి ఫస్ట్ స్టెప్. గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ అనేది ఒక హ్యాబిట్ కాదు, అది మీ ఐడెంటిటీ. Day 15 లో కలుసుకున్నాం. జై హింద్.